ఆత్మ మందహాసం అనే సరోవరములో ఆ పరమేశ్వరుడు జ్ఞానమనే మునకలు వేస్తున్నాడు. కామేశ కామాలకు ఈశుడు. కామాలు అనగా కోరికలను జీరో చేసినవాడు, సత్సంకల్పాలు కలుగజేసేవాడు. కామేశుని యొక్క మనస్సు ఈమె మందహాసంలో మునకలైపోతుంది. తన సతి యొక్క ఆత్మ విజ్ఞానానికి గర్వించి పోతున్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు కూడా మురిసిపోతున్నాడు, విజ్ఞానానికి గర్వించిపోతున్నాడు. అట్లానే మనిషికి కావాల్సిన అన్ని సుగుణాలు రావటం మొదలు పెడతాయి ఈ పఠనము, ఈ అవగాహన చేసుకోవటం వలన. అందుకే నేను మొదటి రోజే చెప్పాను, 5వ శ్లోకంలో వినిపించినప్పుడు ఎంతో అదృష్టం ఉండాలి, ఎంత మొదలు పెట్టాలంటే